దేవుడు ఎప్పుడు మతాన్ని ప్రకటించలేదు, ప్రకటించడు కూడా. అందుకే చాలా మంది తెలియదు, వీళ్ళు మతస్థులురా, వీళ్ళు మతస్థులు మనల్ని మార్చడానికి వచ్చారు. అవునా? ఎవడు ఎవడిని మార్చనక్కర్లేదు. నువ్వు చేస్తున్న కామాతురత మానుకో అని బైబిల్ చెప్తుంది. దాని అర్థం వాడిని మతం మార్చడమా? కాదు. కామం మానుకోరా అని చెప్తున్నాం, జూదం మానుకోరా అని చెప్తున్నాం, త్రాగుడు మానుకోరా అని చెప్తున్నాం. దీని పేరేం పేరు? మత మార్పిడా? దీని పేరు మత మార్పిడా అండి? బలవంతంగా మీరు మతం మారుస్తారు. ఇదంతా ఒక పెద్ద భ్రమ పదార్థం, ఒక అబద్ధపు మిథ్యా పదార్థం. ఎవడు ఎవడిని మార్చడు. మార్చబడినప్పుడు, నేను నిజంగా మారాలని ఒకడు మనసులో తలుచుకున్నప్పుడు ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఈ గ్రామంలో నేను ఒంటరిగా అడుగుపెట్టినప్పుడు 7-8 మంది. ఈరోజు సుమారుగా ఈ సంఘం ద్వారా బయటికి వెళ్ళే వాళ్ళు 250 మంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వర్గస్థులు భూలోకస్తులు కలిపి 250 మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు మార్చాడు? ఏ మతము వాళ్ళు మార్చలేదు. వారు మార్పు చెందాలని వారికే ఎక్సైట్మెంట్ వచ్చింది. నేను మారకపోతే చచ్చిపోతా అనే విషయంలో అని చెప్పి వాడికే అనిపించింది, వాడికే పుట్టింది, వాళ్ళకు వాళ్ళే మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతెందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఎవరింట్లోనైతే సువార్త చెప్తున్నామో ఆ ఇంటి యజమానురాలు రాములమ్మ గారు ఒకప్పుడు తట్టేసుకుని ఊరంతా ప్రతి ఊరు జామకాయలు అమ్మేవాళ్ళు ఆవిడ. నాకు తెలిసి, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆవిడ నేను ఏ ఒత్తిడి ఏ రోజు చేయలేదు. నాకు అప్పుడప్పుడు ఆవిడ అంత మాట్లాడుతున్నాను కాబట్టి నాకు జామకాయలు కూడా వచ్చేది. అమ్మ, ఇవి జామకాయలు ఇవ్వడం చాలా తేలికే, నీ మనసు ఇస్తే మంచిది అంటే, ఆ తర్వాత చూద్దాంలే బాబు అని చెప్పేది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నమ్మరు, 3 నెలలు ఓన్లీ 3 నెలలే, 3 నెలలు ఆవిడ కోసం నేను వ్యక్తిగతంగా నిజంగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఆవిడ కోసం ప్రార్థన చేశాను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైందో తెలీదు. ఆయన నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తట్ట పక్కన పెట్టి ఒకరోజు సరిగ్గా ఆవిడ ఆదివారం అప్పుడు ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ యొక్క వరండాలో నడిపించే వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆవిడే స్వయాన వచ్చి నేను నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను, నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నానని చెప్పి స్వయాన వచ్చిందండి ఆవిడ. నేను ఏ డబ్బులు ఇవ్వలేదు, ఎవరు విశ్వాసం లేదు ఆవిడకి, ఇంకేదో మతలబు చేసి లేదు. స్వయాన మార్పు చెందింది. ఇప్పుడు దేవుడు ఆవిడ హృదయాన్ని మార్చాడా? పాస్టర్ మార్చాడా? దేవుడు మార్చాడు. ఈ మాటలు వింటున్నా మూర్ఖపు మాట్లాడుతున్న బలవంత మత మార్పులు చేసేస్తున్నారు మీరు అంటున్న వాళ్ళారా, కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఈ మాటలు విని మేమెవరిని మార్చము, మేమెవరిని మారండి అని ఒత్తిడి చెయ్యము. అసలు వాళ్ళే బాబు నువ్వు తన్ని తోసేసిన ఈ చర్చిలోనే ఉంటాము అని చెప్పి వస్తారు. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు వారి హృదయంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కూడొచ్చిన వారందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, బాబు నాయనా మతస్థులారా, అన్ని కులముల వారులారా, అన్ని మతముల వారులారా, మీరు ఎన్ని కులాలంట్లో ఉండిపోండి, ఎన్ని మతాలన్నా ధరించుకోండి, కానీ పాప క్షమాపణ మాత్రం ఒకే ఒక్క దేవుని నామములో కలుగుతుంది. ఆ దేవుని నామమే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును. అవును.